వాడి మనకి ఈ ఎలక్షన్స్ ముందు బెంగాల్ ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి గొడవ ఒకటి గుర్తుంది కదా. జహంగీర్ ఖాన్ అనేటటువంటి వాడికి సంబంధించినటువంటి వ్యవహారం. పోలింగ్ బూత్లకి సంబంధించి వాడు ఏంటి డైరెక్ట్గా ఫల్తా నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, వాడి పేరు జహంగీర్ ఖాన్. ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజుల పేర్లు పెట్టుకుంటుంటారు కదా, అట్లాగే ఆ జహంగీర్ ఖాన్ అనేవాడు ఫల్తా నియోజకవర్గంలో శర్మ అనేటటువంటి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఐపీఎస్ అధికారిని అక్కడ ఎన్నికల సంఘం డిప్యూట్ చేస్తే అది పెద్ద రౌడీల అడ్డా అనమాట. ఆ రౌడీలందరూ తాట తీస్తాం, ఎలక్షన్లో వాళ్ళని చూసి భయపడక్కర్లేదు, మీరు అందరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయండి అని ప్రజలకు పిలుపునిస్తే ఈయనది సింగం అదిగో ఉత్తరప్రదేశ్ నుంచి సింగం వచ్చింది అక్కడికి అన్నటువంటి సోషల్ మీడియాలో వస్తే, నువ్వు సింగం అయితే నేను పుష్ప అంటూ వాగినటువంటి వాగుడు గుర్తుంది కదా. ఆ జహంగీర్ ఖాన్ అనేటటువంటి వాడు చివరికి ఏం చేశాడు, పోలింగ్ బూత్లలో ఈవీఎంల మీదన బీజేపీ అభ్యర్థికి ఓటేసే చోటన ఉండే బటన్ మీదన స్టిక్కర్లు అతికిచ్చాడు అనేక బూతులలో. ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. అంత అహంకారి, అంత బలుపు, అంత ఒళ్ళు కొవ్వు. అంతకుముందు 1.5-2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వాడు అనమాట. వేరే వాళ్ళని అసలు పోలింగ్ బూత్ దగ్గరికి రానియడు అనమాట. వీడి గూండాలు అంతరాచకం చేస్తుంటారు అనమాట. వాడికి ఆ రోజున జరిగిన పరిణామాలు చూసాం. ఇప్పుడు రేపు ఎలక్షన్ 21వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి అక్కడ. ఆ రోజున ఎన్నికల సంఘం వాయిదా వేసిన ఏకైక నియోజకవర్గం అదే. మళ్ళీ ఎన్నికలు పెట్టడం, రీపోలింగ్ అక్కడే పెట్టారనమాట. ఆ రీపోలింగ్కి సంబంధించి 21వ తారీఖు నియోజకవర్గం రీపోలింగ్ అది రేపు జరగబోతుంది 21వ తారీఖున. ఇప్పుడు అకస్మాత్తుగా జహంగీర్ ఖాన్ గారు అంత రెచ్చిపోయి చేసినోడు వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ గద్దె దిగేటప్పటికి ఎన్నికల నుంచి డ్రాప్ అవుతాడట. ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ఇంకా డ్రాప్ అయ్యేది ఏంది అంటే ఓడిపోతున్నానని ఒప్పుకుంటున్నాడు అనమాట. ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి నియోజకవర్గం, దాన్ని అడ్డు పెట్టుకుని వాడు చేసినటువంటి ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. రేపో మాపో ఎన్కౌంటర్లో పోతాడంటే ఎమ్మెల్యే కాబట్టి పోడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు అంటున్నాడు. అసలు ఇప్పుడు వేసేయడం సులభం, మరి ఏం జరుగుతుందో చూడాలి.